రమేష్, ఒరే పండు, రిజల్ట్స్ వచ్చాయంట, వెళ్ళి చూసుకుందాంరా అన్నాడు. పండు, నేనిప్పుడు రాలేను, మా డాడీతో పని మీద వెళ్తున్నాను. నీకు నా నెంబర్ తెలుసు కదా, రిజల్ట్ చూడు. ఒక సబ్జెక్ట్ పోతే గుడ్ మార్నింగ్ అని, 2 సబ్జెక్ట్స్ పోతే గుడ్ మార్నింగ్ టు యూ అండ్ యువర్ డాడీ అని మెసేజ్ పంపించు అన్నాడు. 2 గంటల తర్వాత మెసేజ్ వచ్చింది, గుడ్ మార్నింగ్ టు యూ అండ్ యువర్ హోల్ ఫ్యామిలీ అని. హెడ్ కానిస్టేబుల్ కాంతారావు సైకిల్ దొంగతనం చేసి దొంగ రాజారావుని కలిశాడు. తనతో ఇలా అంటున్నాడు, నేను పోలీస్గా ఉన్నప్పుడు సైకిల్ దొంగతనం చేశావు, నేను ఎస్ఐగా ఉన్నప్పుడు మోటార్ సైకిల్తో పట్టుబడ్డావు, ఇప్పుడు సిఐ అయ్యాక ఏకంగా కారునే మాయం చేసావురా, చిత్రంగా ఉందే అని ఆశ్చర్యపోయాడు దొంగ రాజారావు. 2 చేతులు జోడించి, ఊరుకోండి సార్, ప్రమోషన్లు ఒక్క పోలీస్కే కాదు, దొంగలకు కూడా ఉంటాయి అన్నాడు. ఆడవారికి పెళ్ళయిందని గుర్తుగా మెడలో తాళిబొట్టు ఉంటుంది కదా, మరి మగవాళ్ళకి పెళ్ళయిందని తెలుసుకోవడం ఎలా? డాక్టర్, ఏమైంది? అతను ప్రియా ప్రియా అని అరుస్తూ ఏడుస్తున్నాడు. నర్స్, అతను ప్రియా అనే అమ్మాయిని ప్రేమించాడంట డాక్టర్, కానీ ఆమె పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిందంట, పాపం పిచ్చివాడైపోయాడు. డాక్టర్, మరి ఇంతకుముందు మనం ట్రీట్మెంట్ ఇచ్చిన పేషెంట్ కూడా ప్రియా ప్రియా అని అరుస్తున్నాడు. నర్స్, ఓ అదా, ఆ ప్రియను పెళ్లి చేసుకొని పిచ్చివాడయింది అతనే డాక్టర్. చక్కటి కాపురానికి ఏం చక్కటి చిట్కా. భర్త అరిచినప్పుడు భార్య లోపలికి, భార్య అరిచినప్పుడు భర్త వీధిలోకి వెళ్ళిపోవాలి, అంతే, సింపుల్. దరిద్రం అనేది శరీరంలో పొట్ట లాంటిది, పొద్దున్న పెరుగుతూనే ఉంటుంది. అదే ఐశ్వర్యం నెత్తి మీద జుట్టు లాంటిది, కావాలన్నా ఉండదు, రాలిపోతూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.